షార్ట్ డిస్కషన్ జానారెడ్డి గారు. అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం నవంబర్ 8వ తేదీ అర్ధరాత్రి 500,000 రూపాయల నోట్ల రద్దు పై తీసుకున్న నిర్ణయం మన అందరికీ తెలిసిందే. ఈ నిర్ణయం ఎంత ఇబ్బందికరంగా ఉన్నది అనేటువంటి విషయం అనేక మంది ఆర్థికవేత్తలు లేక ఆ తర్వాత అనేక విశ్లేషణ జరుగుతున్నమాట మనందరికీ తెలుసు. ఏదేమైనా మొదటగా ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ చర్యని ఆహ్వానిస్తూ ఆ చర్య మూలాన ఆశించిన లక్ష్యాలు పూర్తి అవుతే సంతోషిస్తామనేటువంటి అంశాన్ని నేను అర్థం చేసుకుంటున్నాను. అదేవిధంగా మా పార్టీ వైపు నుంచి నేను కూడా ఈ నిజంగా ఏ లక్ష్యం కొరకైతే ఈ నిర్ణయం తీసుకున్నారో ఆ లక్ష్యం నెరవేరటానికి మేము సహకరించటమే కాదు, ఆ తర్వాత దాన్ని స్వాగతిస్తున్నాం. కానీ ఆ లక్ష్యాలు నెరవేరటానికి ప్రాతిపదికలు, వాస్తవాలు, వాస్తవ అధ్యయనం చేసినారా లేదా అనేటువంటి అంశమే ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం. ఇప్పుడు ఈరోజు బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడాలనో లేక టీఆర్ఎస్ పార్టీ వారి ఏదో ప్రశ్నించాలనో ఉద్దేశం కాదు. లేదు, పరస్పరం ఒక పార్టీ వర్సెస్ ఇంకొక పార్టీగా కానీ ఒక నిర్ణయానికి వ్యతిరేకంగా మేము విమర్శించాలనే కానీ ఉద్దేశం కాదు. కానీ వాస్తవ పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని ఇవాళ కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాల్సినటువంటి అవసరం ఏమున్నది, వ్యవహరించవలసి ఏముండేను. అదేవిధంగా రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఇక్కట్లు, ఈ పరిస్థితులు ఈ ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయటమే కాదు, వాటిని పరిష్కరించే విధంగా ఈ సభ ద్వారా మన ప్రజల వాణిని వినిపించటమే కాదు, ఆ పరిష్కారం కొరకు ఈ ప్రభుత్వం ఆధ్వర్యాన మొత్తం అన్ని పార్టీలుగా మొత్తం ప్రజల పక్షాన వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందని, ఈ వాస్తవాలని గమనించాల్సినటువంటి అవసరం ఉందని ఈ సభలో ఈ విషయాలను నిర్వహిస్తున్నాం అధ్యక్ష. దానికి ముఖ్యంగా ఈ భారతదేశం విభిన్న సంస్కృతులు, సాంప్రదాయాలు, అంతేకాదు 5,000 సంవత్సరాలకు ముందు నుండి మన ఒక పురాతన సనాతన సాంప్రదాయాల్లో ఉన్నటువంటి మన సంస్కృతి లేక ఈ భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగవలసినటువంటి అవసరం ఉంది. వస్తున్నటువంటి సాంకేతిక ఆధునిక పద్ధతుల్ని అనుసరిస్తూనే మన భారతీయ మూలాలని లేక భారతీయ ఉన్నటువంటి ఆలోచనల్ని లేక అభిప్రాయాల్ని దృష్టిలో పెట్టుకుని ఈ మొత్తం ప్రజలకు సౌకర్యవంతమైన పరిపాలనని అందిస్తూ మార్పులు చేర్పుల్లో మన భాగస్వాములు కావాలి, మనం పాత్రదారులు కావాలి. ఈ విషయాన్ని తప్పకుండా గమనించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అందుకని ఇవాళ ఈ పరిస్థితులన్నీ అధ్యయనం చేయకుండానే, ఆలోచించకుండానే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఈ ప్రజలకు ఇబ్బందికరమా లేదా, వీటిని తొలగించేటువంటి విషయం ఏంటిది
అనేటువంటి అంశం చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం మన భారత ప్రధాని గారు చెప్పిన విషయం కానీ, కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన కానీ, ఈ నల్లధనాన్ని వెలికి తీయటం, అవినీతిని అంతమొందించటం, ఆ తర్వాత నకిలీ నోట్లని అరికట్టడం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడం అనేటువంటిది ప్రధానమైనటువంటి విషయం. అదేవిధంగా ఉగ్రవాదాన్ని అరికట్టే దాంట్లో ఈ నోట్ల రద్దు మూలాన ఈ అంశాలన్నీ పూర్తవుతుంది. అదేవిధంగా అవినీతి అరికట్టబడి ఒక హెల్తీ, ఒక ఆరోగ్యకరమైన వాతావరణం లేక సంస్కృతి పరిపాలన ప్రజలకు అందిస్తామనేటువంటిది ఒక ప్రధాన ఆశయం. ఆ ఆశయం వైపున ఈ తీసుకున్న నిర్ణయం పోతుందా లేదా అనేటువంటిది ఇవాళ ముఖ్యమైనటువంటి ఆలోచన అధ్యక్ష. కానీ ఆ ఆశయానికి, ఆ లక్ష్యానికి మేమంతా మనమంతా సహకరించవలసిన అవసరం ఉంది. కానీ ఆ వైపున పోతుందా లేదా అనే అంశం పైన చాలా తీవ్రంగా మనం చర్చించవలసిన అవసరం ఉంది. లేక ఇప్పుడు పడుతున్నటువంటి ఇబ్బందులను కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ చాలా మాటల్లో కంటే 1-2 మాటల్లో ఈ చర్య, ఈ నిర్ణయం ఒక ప్రణాళికారహితంగా, అనాలోచితంగా, బాధ్యతారహితంగా, ఏకపక్షంగా పెద్దలు జానారెడ్డి గారు చాలా అనుభవజ్ఞులు అధ్యక్ష.